మన ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియాలో కార్ లవర్స్ చాలామంది ఉన్నారని ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చింది. ఆ స్కీమ్ పేరే హర్ ఘర్ సూపర్ కార్ యోజన. ఇప్పటి నుంచి ప్రతి ఇంటింటికి ఒక్కొక్క సూపర్ కార్ ఉంటుంది అనమాట. సరదాగా అంటున్నాను. కానీ ఇండియాకి యూరోప్కి రీసెంట్గా ఒక ట్రేడ్ అగ్రిమెంట్ అయితే జరిగింది అండ్ నిన్నే అది ఫైనలైజ్ కూడా అయిపోయింది. దాని పేరే మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్. ఇందులో మనకి ఏంటంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఒక మంచి ఊరట అయితే వస్తుంది. చాలామంది మెర్సిడీస్ బెంజ్, BMW, ఆడి ఇలాంటి పెద్ద పెద్ద కార్స్ కొనే వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ CBU కార్స్ మీద 110% టారిఫ్ అయితే ఉంటుంది. అంటే కార్ ప్రైస్ 50 లక్షలు అయితే మీకు నియర్లీ ఒక 50 లక్షలు దాటి ట్యాక్స్ అయితే పడుతుంది. ఇప్పుడు ఈ 110% నుంచి డైరెక్ట్గా 40%కి అయితే వచ్చిందనమాట. అండ్ ఇది ఒక 1 ఇయర్లో అయితే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పటికిప్పుడు కార్ ప్రైస్లు అయితే తగ్గిపోవు. అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఓన్లీ 2 lakh యూనిట్స్కి మాత్రమే దీన్ని లిమిట్ చేసింది. అండ్ స్పెసిఫిక్గా ఏంటంటే చాలామంది ఈ మెర్సిడీస్ బెంజ్లో ఉన్న అన్ని కార్స్, BMWలో ఉన్న అన్ని కార్స్, ఇలా అన్ని కార్స్ ప్రైసెస్ తగ్గిపోతున్నాయి అని చెప్తున్నారు. బట్ మెర్సిడీస్ బెంజ్ రీసెంట్గా మెర్సిడీస్ బెంజ్ GLS మేబ్యాక్ని కూడా ఇండియాలో లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. దీన్నే CKU యూనిట్ అంటారనమాట. CKU యూనిట్ వేరు, CBU యూనిట్ వేరు. దీని గురించి మనం ఒక స్పెసిఫిక్ ఒక వీడియోలో అయితే మాట్లాడుకుందాం డిఫరెన్స్ ఏంటని. ఓన్లీ కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ బయట కంట్రీలో కార్ బిల్ట్ అయ్యి ఇండియాకి ఇంపోర్ట్ అయ్యే యూరోపియన్ కార్కి మాత్రమే ఈ టారిఫ్ అనేది 40%కి తగ్గిస్తున్నారు. అండ్ ఆ కార్ మనకు వచ్చేటప్పటికి ఒక ₹1,00,00,000 ఉంటే ఆల్మోస్ట్ 50 లక్షలకే మనకు ఒక 1 ఇయర్లో అయితే వస్తుందన్నమాట. ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్ అయిపోయేది కూడా కాదు. దీంతో సూపర్ కార్స్ కొనుక్కునే వాళ్ళకి ఒక మంచి ఊరట అయితే వచ్చినట్టు. అంటే 2 CR 3 CR దాటిన కార్స్ కొనే వాళ్ళకి ఒక మంచి బెనిఫిట్. అండ్ BMW M4 కాంపిటీషన్స్ కొనుక్కునే వాళ్ళకి ఒక మంచి బెనిఫిట్. టారిఫ్ తగ్గిందంటే చాలా ప్రైస్ తగ్గినట్టు అనమాట. CBU యూనిట్స్ మాత్రమే ఉంటుంది. CKU యూనిట్స్ మీద అయితే ఉండదు. మ్యాక్సిమం చాలా కంపెనీస్ మెర్సిడీస్ బెంజ్, BMW, ఆడి వాళ్ళ కార్స్ అని లోకల్గానే అసెంబుల్ చేస్తున్నారు. కార్స్ అబౌట్ 2 CR ఆర్ 3 CR అయితే మనం డిఫరెన్సెస్ అయితే చూడొచ్చు. మ్యాక్సిమం అంతకంటే తక్కువలో ఉన్న లైనప్లో అయితే మనకి ఎటువంటి ప్రైసింగ్ డిఫరెన్స్ అయితే చూడకపోవచ్చు. చాలా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏదైతే పార్ట్స్ మీద ఆల్రెడీ టారిఫ్ గవర్నమెంట్ వేస్తుందో ఆ టారిఫ్లో కూడా డిడక్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా నాకు తెలిసి అది ఇంకా బెనిఫిట్ అవుతుంది. CKU యూనిట్స్ ప్రైస్ కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంది. సో ఏదైనా ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం వల్ల ఇండియాలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మంచి చేంజ్ అయితే చూస్తాం. అండ్ ఇప్పుడు ఇంకా కార్స్ మంచి అఫోర్డబుల్ కాస్ట్ అయితే అవుతుంది. బైక్స్ మీద అయితే ఇంకా స్పెసిఫిక్ క్లారిఫికేషన్ అయితే లేదు. బైక్స్ మీద కూడా మనకు ఒక స్పెసిఫిక్ క్లారిఫికేషన్ ఉందంటే మాత్రం అసలు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చాలామంది చాలా కొంటారు. ఎందుకంటే ముందు ₹1,00,00,000 ఉండేది ఇప్పుడు ఒక 60-70 లక్షలకు వస్తుందంటే ఎందుకు కొన్నారు చెప్పండి? మీ ఫ్రెండ్ ఎవరైతే ఫార్చునర్ ప్లాన్ చేస్తున్నారో వాడిని ఒక 2-3 మంత్స్ ఆగమని చెప్పండి. ఎందుకంటే చూద్దాం ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో ప్రైసింగ్లో.